ఇక బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కనీసం వివరణ కూడా అడగకుండా కవితను సస్పెండ్ చేయడం ఆ నిర్ణయాన్ని వారు తప్పుపడుతున్నారు. జాగృతి ఆఫీస్ వద్దకు కవిత అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. ఆందోళన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జాగృతి ఆఫీస్కు కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కవిత నివాసం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, భారీగా అనుచరులు అలాగే కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తున్నారు? కవిత ఇమ్మీడియట్ గా కూడా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట, అప్డేట్స్ ఏంటి? అంటే మురళి, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను పార్టీలోంచి సస్పెండ్ చేయడంతో కూడా జాగృతి కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసినటువంటి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరికాదు, పార్టీలో నిర్మాణ లోపాలు ఎత్తి చూపితే సస్పెండ్ చేస్తారని చెప్పేసి కూడా కార్యకర్తలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు పార్టీని ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుతోటి, మరోవైపు పార్టీని సమాంతరంగా పార్టీ ఎదుగుదల కోసం కష్టపడ్డటువంటి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరికాదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, నిర్మాణపరమైన లోపాలను ఎప్పటికప్పుడు కవిత ఎత్తి చూపినందుకు ఆమె మీద కక్ష కట్టి బయటకు పంపడం సరికాదు. కేసీఆర్ ను తప్పుదో పట్టించారు, కేసీఆర్ కి చాడీలు చెప్పి ఆమెను పార్టీ నుంచి బయటకు వెళ్లే విధంగా చేశారని చెప్పేసి కూడా జాగృతి కార్యకర్తలంతా కూడా ఒకవైపు పార్టీకి సంబంధించిన నేతలపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కవిత గత కొద్ది కాలంగా సామాజిక తెలంగాణ కోసం కావచ్చు, బీసీ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా సామాజిక న్యాయం జరగలేదని చెప్పి గతంలో చెప్పారు. ఆమె ఏ అంశాలైతే లేవనెత్తి చూపారో అవన్నీ నిజమైన అంశాలు, అవన్నీ ఆమె నిజంగానే ఆ అంశాలను కూడా ఎత్తి చూపుతున్నారు. వాటిని సరిదిద్దుకోకుండా పార్టీ నుంచి బయటకు పంపడం సరికాదని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఒకవైపు కవితకు, మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య ఒకవైపు సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తుంది. ఒకవైపు 2018 ఎలక్షన్స్ లో కవితను ఓడించడానికి నిజామాబాద్ కావచ్చు, కొన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలకు కావచ్చు, వాటికి సంబంధించిన ఫండ్స్ అంతా పంపి ఆమె ఓటమికి కారణమయ్యారు. పార్టీలో అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి, వాటిని కేసీఆర్ కు చేరకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా అంతా కూడా ఒకవైపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసం పక్కన ఉన్నటువంటి జాగృతి కార్యాలయం ముందుకు పెద్ద ఎత్తున కూడా పార్టీ సంబంధించినటువంటి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఆమెకు మద్దతుగా అనుకూలంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఒకవైపు కవిత ఏ క్షణమైనా మీడియా ముందుకు వచ్చే మాట్లాడే అవకాశం ఉందని అనుకున్నప్పటికీ కూడా ఆమె ఒక పకడ్బందీగా ప్రిపేర్ అయ్యి బయటకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసే యోచనలో ఆమె ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. పార్టీ ద్వారా సంక్రమించిన పదవులు, పార్టీ నుంచి ఆమె బయటకు పంపించినప్పుడు పార్టీ ద్వారా సంక్రమించిన పదవులు ఆమె అట్టిపెట్టుకొని ఉండరని చెప్పేసి కూడా ఆమె సంబంధించిన నేతలంతా కూడా ఒకవైపు బయటకు చర్చించుకుంటూ ఉన్నారు. ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె కొనసాగుతూ ఉన్నారు. ఆమె 2028 వరకు కూడా ఆమె పదవిలో కొనసాగే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా ఆమె ఇప్పుడు రాజీనామా చేస్తారా, మరి ఏం ప్రకటిస్తారు? పార్టీకి సంబంధించి ఆమె పైన కఠిన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ నుంచి అంతా బహిష్కరిస్తారని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ పార్టీ నుంచి బహిష్కరిస్తే మళ్ళీ రానికి ఇబ్బంది అవుతుంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒకసారి పార్టీ నుంచి బహిష్కరించిన వ్యక్తిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలంటే 6 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు బైలాలో అది స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఆమెను తొలుత బహిష్కరిస్తారని చెప్పేసి ప్రచారం జరిగినప్పుడు కూడా ఆ తర్వాత కేసీఆర్ సూచనతోటి ఆమె మనసు మార్చుకుని వస్తే మళ్ళీ రేపు ఇబ్బంది కాకుండా ఉండడం కోసమే టెక్నికల్ గా సస్పెన్షన్ అనే పదం వాడారని చెప్పేసి కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే కవిత ఎపిసోడ్ లో ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ఒకవైపు నివురికప్పుడు నిప్పులా ఉంది. ఒకవైపు జాగృతి కార్యకర్తలు, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మీ వల్లనే నష్టం జరిగిందని చెప్పేసి, ఒకవైపు కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టం జరుగుతుందంటేనో బీఆర్ఎస్ వల్ల కవితగా నష్టం జరిగిందని చెప్పేసి ఇరు వర్గాలు ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. మొత్తం మీద కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి